మానవులు తమ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఏ కాలంలోనైనా ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రస్తుతం వేసవికాలం కాబట్టి ఈ కాలంలో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవాలి. మరోవైపు ప్రమాదాల బారిన పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ గా వచ్చే వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వివిధ రకాల జ్వరాల నుండి బయటపడటం ఎలా, జంతువులు దాడి చేసినప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్ గారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ స్వరూప్ రెడ్డి. నేను జనరల్ ఫిజిషియన్, ఏలూరు ఆంధ్ర హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాను. డాక్టర్ గారు, వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా వేసవి కాలం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఏమిటంటే, మనం ఎక్కువగా నీరు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ చిన్న పిల్లలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ ఎక్కువగా డీహైడ్రేషన్కి గురయ్యే ప్రమాదం బాగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీలైనంతగా ఎక్కువగా నీళ్ళు తీసుకోమని చెప్తుంటాం, 3 నుండి 4 లీటర్ల దాకా. రెండోది, ధరించే దుస్తులు కూడా కొద్దిగా కాటన్ దుస్తులు లేకపోతే లెనిన్ సంబంధించిన దుస్తులు, గాలి ఆడే దుస్తులు వేసుకుంటే ఏంటంటే మనం ఎక్కువగా డీహైడ్రేషన్ గురవకుండా ఉంటాము. ముఖ్యంగా చెమటలు అవి ఎక్కువ పట్టకుండా ఉంటుంది. రెండోది, మనం ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నా కూడా పొద్దున్న 10 లోపల కానీ లేదా సాయంత్రం 5 దాటిన తర్వాత కానీ చేసుకుంటే మంచిది. డాక్టర్ గారు, జ్వరాలలో రకాలు ఎందుకు వస్తాయి? ఓకే, మంచి ప్రశ్న అండి. మనకి జ్వరాలు అనేవి చాలా కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా జ్వరాలు అనేవి మనకి అందరికీ తెలిసినవి. ఎక్కువ మంది టైఫాయిడ్ జ్వరం అంటారు, డెంగ్యూ జ్వరం అంటారు, మలేరియా జ్వరం అంటారు. ఇవంతా కూడా జ్వరాలకు సంబంధించిన కారణాలు. ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉంటాయి. అయితే జ్వరం వచ్చింది అంటే 90% జ్వరానికి కారణం ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. మిగిలిన వాటిల్లో ఒక 10% మెంబర్స్లో ఏంటంటే ఒకసారి ఏదైనా క్యాన్సర్కి సంబంధించి కూడా జ్వరం రూపంలో బయటపడవచ్చు. లేదా ఒక్కొక్కసారి మనకి ఏదైనా డ్రగ్ ఇండ్యూస్డ్ ఫీవర్ అంటారు. కొన్ని రకాల మందుల వల్ల కూడా జ్వరాలు వస్తూ ఉంటాయన్నమాట. మనం అసలు ఆ జ్వరం అనేది దేనివల్ల వచ్చింది అనే కారణం తెలుసుకొని దానికి అనుగుణంగా వైద్యం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు డెంగ్యూ జ్వరం అనుకోండి, అది డెంగ్యూ జ్వరం అనేది ఎక్కువగా దోమకాటు వల్ల వస్తుంది. అది ఎక్కువగా మనం వర్షాకాలంలో చూస్తుంటాం. ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే, తీవ్రమైన జ్వరం రావడం, ప్లేట్లెట్ కణాలు పడిపోవడం, వాంతులు అవ్వడం, పొట్టలో నొప్పి రావడం, బ్లీడింగ్ లక్షణాలు కనిపించడం, అటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇవి వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సలహా తీసుకుని ఆయన చెప్పినట్టు ఫాలో అవ్వడం, అవసరమైతే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు. మలేరియా జ్వరం కూడా దోమకాటు వల్లే వస్తుంది. ముఖ్యంగా ఈ దోమకాటు వల్ల జ్వరం వచ్చినప్పుడు మలేరియా జ్వరంలో ముఖ్యంగా ఏమిటంటే బాగా హై ఫీవర్స్ ఉంటాయి, చలి వణుకు ఉంటుంది. రెండోది, కామెర్లు వస్తుంటాయి, కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తుంది, ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం ఉంటుంది. ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి సంప్రదించి డాక్టర్ చెప్పినటువంటి సలహాలు తీసుకుని వైద్యం తీసుకుంటే ఈ మలేరియా జ్వరం అవి తగ్గే ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మూడోది, చాలా రకాల కారణాలు ఉంటాయని చెప్పా కదా మీకు జ్వరానికి. టైఫాయిడ్ జ్వరం అనేది ముఖ్యంగా మనం బయట ఆహారం తీసుకున్నప్పుడు, అక్కడ శుభ్రం లేనప్పుడు తీసుకునే ఆహారం వల్ల వస్తుంది అన్నమాట టైఫాయిడ్ అనేది. ముఖ్యంగా దీంట్లో ఉండే లక్షణాలు జ్వరం స్టెప్ ప్యాటర్న్ ఫీవర్ అంటారు. అంటే జ్వరం నోట్ 1 ఉంటుంది, దాని తర్వాత నోట్ 2కి వెళ్తుంది, దాని తర్వాత నోట్ 3కి వెళ్తుంది, అలా ఉంటుంది. దాని తర్వాత పొట్టలో నొప్పి వస్తుంటుంది. పొట్ట మీద మనం సాల్మన్ కలర్డ్ ప్యాచెస్ అంటారు, ఒక ర్యాష్ లాగా వస్తుంటుంది అన్నమాట. కొంతమందిలో విరోచనాలు చూస్తుంటాం. కొంతమందికి ఏంటంటే ఆ టైఫాయిడ్ జ్వరం ఒక 2 వారాల పాటు అలాగే ఉంటే ఒక్కొక్కసారి పేగుల్లో ఇబ్బంది రావచ్చు అన్నమాట. ముఖ్యంగా మనకి పేగుల్లో ఒక్కొక్కసారి కొంతమందిలో
పెర్ఫరేషన్ లాంటివి కూడా జరిగే ఆస్కారాలు ఉంటాయన్నమాట. అందుకే టైఫాయిడ్ ఫీవర్ ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి అనుగుణంగా వైద్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళలో జ్వరానికి కారణం ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే మూత్రనాళ ద్వారా ఇన్ఫెక్షన్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువగా షుగర్ ఉంటుంది. షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి, మగవాళ్ళలో అయితే ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి సైజ్ పెరిగిన వాళ్ళలో యూరిన్ అనేది ఫ్రీగా రాక యూరిన్ అనేది స్టోర్ అయిపోద్ది అనమాట బ్లాడర్లో. దానివల్ల వాళ్ళకి పదే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి మాటలు రోజుకి నైట్ టైం పడుకున్నప్పుడు 4-5 సార్లు యూరిన్కి లెగాల్సిన ప్రాబ్లం ఉంటుంటుంది. అటువంటి వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే అసలు ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ కారణం ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఏదైనా ప్రోస్టేట్ గ్రంథి ఇబ్బందా, లేకపోతే ఏదైనా యూరినరీ బ్లాడర్ ఇబ్బందా అని మనకు తెలుస్తుంటుంది అనమాట. ఆ రిపోర్ట్లు బట్టి మనం ఫర్దర్ వైద్యం చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం యూరిన్ కల్చర్ టెస్ట్ కూడా పంపిస్తాం. ఆ కల్చర్ టెస్ట్లో మనకి ఏంటంటే ఆర్గానిజం ఏంటి, దానికి ఏమి యాంటీబయాటిక్ పనిచేస్తుంది అదే మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది చేయడానికి వీలు ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ 2-3 రోజుల్లో డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఎందుకంటే ఒకసారి జ్వరం వచ్చిన ఒక 4-5 రోజుల తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే ఆ జబ్బు అప్పటికే ముదిరిపోతుంది అనమాట. ముదిరిపోయిన జబ్బుని ట్రీట్ చేయడానికి కష్టం అవుతుంది. ఒక్కొక్కసారి లేటుగా రావడం వల్ల ఒకసారి అది మందులకు కూడా లొంగక ప్రాణహాని కలిగే ఆస్కారాలు కూడా ఉంటాయి. మనకి ఎప్పుడైనా జ్వరం అనేది ఒక లక్షణం, అంతేగాని జ్వరం అనేది ఒక జబ్బు కాదు. అంటే జ్వరం ఇందాక చెప్పినట్టు చాలా కారణాలు ఉంటాయి. మనకు జ్వరం వచ్చిందంటే మన బాడీలో ఏదో ఇబ్బంది ఉన్నట్టు అనమాట, ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. అంటే టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, నిమోనియా కానీ, లివర్ యాప్సెస్ కానీ, కిడ్నీకి చీమ్ పట్టడం కానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ, కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల కూడా మనకు వస్తుంటే కొన్ని రకాల కీళ్ళవాతాలు కూడా జ్వరం వస్తుంది. జ్వరానికి కారణాలు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి టీబీ వల్ల కూడా జ్వరాలు అవి వస్తుంటాయి. మనకి జ్వరం అనేది వచ్చిందంటే దేనివల్ల జ్వరం వచ్చింది అనేది మనం చూసుకుని దానికి వైద్యం చేయాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, పక్షవాతం ఎందుకు వస్తుంది? ఓకే, మంచి ప్రశ్న అండి. మనకి పక్షవాతం అనేగా మనకి 80-90% కారణం ఏంటంటే మెదడులో ఉన్న రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మనకి పక్షవాతం అనేది వస్తుంది. ఒక 10% మందిలో మాత్రం మెదడులో రక్తస్రావం అవ్వడం వల్ల పక్షవాతం అనేది వస్తుంది. మనకి పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయంటే కొద్దిగా కాలు చెయ్య పట్టు తగ్గడం, లేదా కాలు చెయ్య ఒకవైపు తిమ్మిరి కింద ఉండడం, లేదా మాట తడబడడం, లేదా మూతి మాట్లాడుతున్నప్పుడు పక్కకి వెళ్ళడం, ఇటువంటి లేకపోతే లేచి నుంచోలేకపోవడం, కొంతమందికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది, ఇక్కడ వెనకాల మెడ దగ్గర నొప్పి అనిపిస్తూ ఉంటుంది, చూపు బూజరుగా కనిపిస్తూ ఉంటుంది, ఒక మనిషి ఇద్దరి కింద కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఒకవైపు పూర్తిగా చచ్చుబడిపోయినట్టు అనిపిస్తుంటుంది అనమాట. మనకి ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ లక్షణాలు అనమాట. చాలామందికి పక్షవాతం అంటే ఓన్లీ కాలు చెయ్య పడిపోతుంది అనే అపోహ ఉంటుంది. కొంతమందికి కాలు చెయ్య బాగానే ఉండి తల తిరిగి అన్కాన్షియస్ అయ్యి వాంతులు అవుతూ ఉంటాయి అనమాట. అది కూడా ఒక స్ట్రోక్ లక్షణమే అనమాట. మనం ఎప్పుడైనా స్ట్రోక్ లక్షణాలు మనలో కనిపిస్తే మనం వెంటనే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే మేము చూసి అక్కడ ఉన్న డాక్టర్ గారు చూసి వెంటనే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అడ్వైస్ చేస్తారు. ఒకవేళ మనం ఎంఆర్ఐలో కానీ సిటీ స్కాన్లో కానీ తలలో రక్తం గడ్డగట్టినట్టు అనిపిస్తే మాత్రం వెంటనే ఈ లక్షణాలు మొదలైన తర్వాత 4.5 గంటల లోపల కానీ మనం ఈ హాస్పిటల్కి వచ్చినట్టయితే మనకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు, థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అంటారు. దాన్ని టెనిక్టిప్లేజ్ అంటారు. అది సుమారు ఒక 30,000 నుండి 40,000 ఖరీదు చేసే ఇంజెక్షన్ అన్నమాట. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మనం అది చచ్చిబడిపోయిన కాలు చెయ్య, మాట పడిపోయింది అవన్నీ వచ్చే ఆస్కారాలు ఒక 30 నుండి 40% మందిలో అవి వచ్చే ఆస్కారాలు ఉంటాయన్నమాట. ఇంజెక్షన్ మనం
తొందరగా ఇవ్వడం వల్ల. ముఖ్యంగా ఈ ఇంజెక్షన్ అనేది ఫస్ట్ గంటలో ఇస్తే దాని బెనిఫిట్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఏ చిన్న లక్షణం కనిపించినా కూడా ఇమీడియట్గా దగ్గరగా ఉన్న హాస్పిటల్కి మనం వెళ్ళాలి. ఎందుకంటే మనం 4:30 గంటల తర్వాత హాస్పిటల్కి వచ్చినా కూడా అది ఏంటంటే అది తలలో రక్తం గడ్డకట్టిన దాన్ని మనం ఏమీ చేయలేము. అది పెరగకుండా మందులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం తప్ప ఆల్రెడీ మనకు కాలు చేయబడిపోయింది వెనక్కి తీసుకురాలేము అనమాట 4:30 గంటలు దాటిన తర్వాత. అందుకే ఎప్పుడైనా ఫస్ట్ 4.5 అవర్స్ అనేది గోల్డెన్ అవర్ అంటాం అనమాట. ఆ టైంలో కానీ హాస్పిటల్లో రీచ్ అయ్యి సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేయించుకుని ఉంటే మనం ఇంజెక్షన్ ఇస్తే ఒక్కొక్కసారి అతని దొరకట్లాగా లైఫ్ లీడ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఒకవేళ మనం ఈ ఇంజెక్షన్ ఎటువంటి ఇవ్వని పరిస్థితుల్లో ఏంటంటే లైఫ్ లాంగ్ అతను బెడ్ మీదే ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. దానివల్ల కుటుంబం మొత్తం సఫర్ అవుతూ ఉంటుంది. అతను చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలా, అతను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, అతని జాబ్ ఎఫెక్ట్ అవుద్ది, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అందుకే బీ ఫాస్ట్ అంటారు. అంటే ఎప్పుడైనా మనకు పక్షవాతం లక్షణాలు కనిపిస్తే తొందరగా డాక్టర్ని సంప్రదించాలి. అంతేగాని మనం రేపు వెళ్దాం సాయంత్రం వెళ్దాం అనేసరికి మనకున్న కాస్త టైం కూడా అయిపోతుంది అనమాట. అందుకే బీ ఫాస్ట్, ఎప్పుడు తొందరగా రికవర్ అవ్వాలి, తొందరగా మనం డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ గారు, పాము కాటుకు చికిత్స ఏమిటి? చాలా చక్కటి ప్రశ్న అండి. సాధారణంగా మనము చూస్తుంటాము, ఎక్కువగా రైతులు పొలాల్లో పనిచేసే వాళ్ళు పాము కాటుకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా చూస్తుంటాము. ఈ పాము కాటు అనేది ముఖ్యంగా మనం 4 రకాల పాములు చూస్తుంటాం. ఒకటి ఏంటంటే కట్ల పాము, ఒకటేమో కోబ్రా అంటే నాగుపాము, మూడోది రక్తపింజరి, నాలుగోదేమో నాన్ పాయిజనస్ స్నేక్స్ అంటే విషపూరితం కానిటువంటి పాములు అనమాట. ఎప్పుడైనా ఏ మనిషికైనా పాము కరిచిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే అక్కడ దగ్గరలో ఆ కాలు మనకి ఫ్రాక్చర్ అయినప్పుడు కదలకుండా ఉండడానికి ఒక కట్టు కడతారు కదా, అలా కట్టాల. ఒక చిన్నది సపోర్ట్ కింద పెట్టి కొద్దిగా పైన కట్టి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకురావాల్సి ఉంటుంది. చాలామంది పాపం అపోహ ఏంటంటే దగ్గరలో ఉన్న మాంత్రికుడనో అదనో తీసుకెళ్తుంటారు. అలా తీసుకెళ్ళడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే ఉన్న గోల్డెన్ పీరియడ్ అంతా కూడా అక్కడే అయిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఎప్పుడైనా పాము కరిచినప్పుడు ఫస్ట్ 1-2 గంటల లోపల కానీ పాము విరుగుడు మనం ఇవ్వగలిగితే 90% మనల్ని కాపాడచ్చు. కాకపోతే ఎప్పుడైతే విరుగుడు ఇవ్వడం లేట్ అవుద్దో, అంటే డిలే అవుద్దో, అంటే తెలియక ఎక్కడికో తీసుకెళ్తారు మాంత్రికుడని, లేకపోతే ఎక్కడో చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు, అక్కడ పాము విరుగుడు ఉండదు, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి టైం డిలే అయిపోతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మనం విరుగుడు ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కంప్లీట్గా రికవర్ అవ్వక ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం, కొంతమందిలో చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అయితే ఎప్పుడైతే పాము కరిచినా 1 గంట లోపల కానీ మనం హాస్పిటల్కి వెళ్ళి విరుగుడు తీసుకోగలుగుతున్నామంటే 90-95% మనిషి ప్రాణాలతో బయటపడే ఆస్కారాలు ఎక్కువ. అందుకే అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా పాము కరిచినప్పుడు అస్సలు అశ్రద్ధ చేయదు. పాము కరిచిన వెంటనే మీరు ప్యానిక్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే ఫస్ట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి విరుగుడు పెట్టించుకోవాలి. అంతేగాని దగ్గరలో ఉన్న ఏదో మీ నమ్మకాలు కొద్దీ ఆ మాంత్రికుడి దగ్గర మంత్రం వేస్తాడు అది ఇది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. డాక్టర్ గారు, కుక్క కాటుకు చికిత్స ఏంటి? ముఖ్యంగా మనకి ఈ రోజుల్లో చాలామంది కుక్క కాటుకి గురవుతున్నారు. మనం కుక్క కరిచిన వెంటనే కూడా ప్యానిక్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా వెంటనే దాన్ని ట్యాప్ వాటర్తో ఒక 5 నిమిషాలు కడిగి సబ్బుతో కడిగి మనం వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. అది ఒకవేళ కుక్క కాటు కానీ మరీ లోతుగా కరిచినట్టు అనుకోండి అయితే మాత్రం దానికి ఇమ్యునోగ్లోబులిన్ అనే ఇంజెక్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కరిచిన చోట మనకి చర్మం కింద ఇంజెక్షన్ ఇస్తారు, దాన్ని ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ అంటారు. అంటే కొద్దిగా లోతుగా కరిచింది అనిపిస్తే, లేదు అంత లోతుగా కరచలా పైనే కరిచిందంటే మాత్రం ఓన్లీ వ్యాక్సిన్తో సరిపోతుంది అనమాట. వ్యాక్సిన్ అనేది 4 డోసులు ఉంటాయి. ముఖ్యంగా కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు వ్యాక్సిన్ వేయవలసి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉచితంగానే ఉంటుంది.
లేదు అంటే దగ్గరలో ఉన్న ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళు కూడా వేస్తారు. అంటే ఒకవేళ బాగా కరిచింది లోతుగా ఉంటే మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ తీసుకోవాలి. లేదు మరీ లోతుగా కరవలేదు, మళ్ళీ ఓన్లీ పైపైనే కరిచింది అంటే మాత్రం ఓన్లీ వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. వ్యాక్సిన్ అనేది 4 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇమ్యునోగ్లోబులిన్ అయితే మాత్రం కరిచిన రోజే వితిన్ 1-2 అవర్స్లో తీసుకుంటే దాని దుష్ప్రభావాల నుండి మనం బయటపడవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కుక్క కరిచినప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుద్ది అంటే మనకి దానివల్ల వచ్చే దుష్ప్రభావాల నుండి బయటపడతాం. ముఖ్యంగా అది మనం కరిచిన కుక్కను కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు కూడా మనకి అవకాశం ఉంటే అది ముఖ్యంగా 10 రోజుల లోపల చనిపోతే అది పిచ్చి కుక్క అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. 10 రోజుల తర్వాత కూడా అది బతికుంది అంటే మాత్రం మనకి దానివల్ల దుష్ప్రభావాలు వచ్చే ఆస్కారాలు చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే ఈ పిచ్చి కుక్కలు కరవడం వల్ల మనకి ర్యాబీస్ అనే వ్యాధి సోకే ఆస్కారాలు ఉంటాయి అన్నమాట. దురదృష్టవశాత్తు ఇప్పుడు దాకా ర్యాబీస్కి రాకుండా వ్యాక్సిన్ అయితే ఉంది, కానీ జబ్బు వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అయితే లేదు. అది ఒకవేళ ర్యాబీస్ జబ్బు వస్తే మాత్రం మనకి మనిషి 2-3 రోజుల మించి బతకడు. అందుకే మనం ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు. మన పెంపుడు కుక్క కరిచినా కూడా ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు అనేటువంటివి ఏమీ ఉండవు వ్యాక్సిన్ రిలేటెడ్గా. అందుకే మనకి ఏదైనా జంతువుల్ని పెంచుకుంటున్నా కూడా వాటికి కూడా ర్యాబీస్ వ్యాక్సిన్ వేయించాలి. మన ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలకు కూడా, మన ఇంట్లో కుక్క కరిచినా కూడా మనం ఈ ర్యాబీస్ వ్యాధి బారిన పడే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే నేనే 2-3 కేసులు చూశాను. ఇంట్లో కుక్కే కదా అని అశ్రద్ధ చేస్తారు వ్యాక్సిన్ చేయించకుండా. వాళ్ళు ఏంటంటే ఒక 2 నెలల తర్వాత ర్యాబీస్ లక్షణాలతో వచ్చారు. మేము నిమ్స్కి పంపించినా కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వలేదు. అది మనకి చాలామందికి ఇంకో అపోహ ఉంటుంది, కుక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయాలి అది ఇది అని. అది కేవలం అపోహ మాత్రమే. మనం ఏంటంటే వ్యాక్సిన్ ఇస్తాము, ఆ వ్యాక్సిన్ కూడా మనకి మామూలుగా ఇంజెక్షన్ చేస్తాం ఇంట్రామస్కులర్గా. అలాగే కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇమ్యునోగ్లోబులిన్ అనే ఇంజెక్షన్ మాత్రం మనకి కరిచిన ప్రాంతంలో మాత్రం ఇంజెక్షన్ ఇస్తాము. మనకు ఒకవేళ కాళ్ళ మీద కరిస్తే కాళ్ళ దగ్గర ఇంజెక్షన్ ఇస్తాము. ఒకవేళ చేతి మీద కరిస్తే చేతి అయిన గాయం చుట్టూ కూడా ఇంజెక్షన్ ఇస్తాం. అంతేగాని చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అమ్మ 16 ఇంజెక్షన్ చేయించుకోవాలో బొడ్డు చుట్టూ అని భయపడి హాస్పిటల్కి రారు. అటువంటి కారణం చేత మనం అశ్రద్ధ చేస్తే మన ప్రాణానికే ప్రమాదం ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. డాక్టర్ గారు, పాయిజన్ తీసుకున్న వారికి ఎలాంటి చికిత్స అందించాలి? అదేనండి, చాలామంది ఈ మధ్య క్షణికావేశంలో ఈ పాయిజన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. ఎవరో తిట్టారనో లేకపోతే ఆర్థిక సమస్యల వల్ల ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా పాయిజన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు ఆర్గనోఫాస్ఫరస్ పాయిజన్ అంటారు. అదేంటంటే గుళికల మందు అంటారు. అది తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎంత ఎర్లీగా హాస్పిటల్కి వస్తే అంత బెటర్గా మనకి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఎంత తొందరగా తీసుకొస్తాను. ముఖ్యంగా హాస్పిటల్లోకి రాగానే వెంటనే మనకి పొట్టలోకి చిన్న గొట్టం వేసి లోపల ఉన్న పాయిజన్ అంతా బయటికి తీసే ఆస్కారాలు ఉంటాయి. దాన్ని స్టమక్ వాష్ అంటారు. దానికి విరుగుడు కింద ఎట్రోపెన్, పామ్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఇస్తే మాత్రం ఒక 60-70% మంది ఈజీగా రికవర్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. రెండోది, చాలామంది ఈ పారాక్విట్ అనే దాన్ని తీసుకుంటున్నారు. ఆ పారాక్విట్ అనేది చాలా గడ్డి మందు అని అంటాం మనం వాడుక భాషలో. అది చాలా దేశాల్లో అయితే దాన్ని బ్యాన్ చేశారు. ముఖ్యంగా అది స్విట్జర్లాండ్ దేశస్తులు దాన్ని కనుగొన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడే అయ్యేది. కాకపోతే దానికి విరుగుడు లేక తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చనిపోతున్నారు కాబట్టి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. మన భారతదేశంలో కూడా కేరళలోను, ఒరిస్సాలోను దాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. ఎందుకంటే క్షణిక ఆవేశంలో తీసుకున్న వాళ్ళు బతకట్లేదు ఎవరు తీసుకున్నా కూడా. ఈ పాయిజన్ అనేది ఉన్నట్లో కల్లా వరస్ట్ పాయిజన్ అనమాట. 100 మంది తీసుకుంటే 95 మంది చనిపోతారు. ఒక 4-5 సర్వైవ్ అవుతారు ఈ పాయిజన్ తీసుకున్న వాళ్ళు. ఎందుకంటే దీనికి విరుగుడు లేదు. ముఖ్యంగా ఇది ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీస్ మీద ప్రభావం చూపిస్తుంది. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించడం వల్ల ఊపిరితిత్తులు మనకి సాగే గుణం కోల్పోతాయి అనమాట. ఊపిరితిత్తులు ఫైబ్రోసిస్ అయిపోతాయి, అంటే గట్టి పడిపోతాయి. దానివల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగక పేషెంట్ హైపాక్సియాలోకి ల్యాండ్ అయ్యి చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. అందుకే ముఖ్యంగా పారాక్విట్ అనే దాన్ని
అసలు ఎవరు ఇంటి దగ్గర కూడా కనీసం ఉంచొద్దు అని కూడా చెప్తా. ఒకవేళ కుదిరితే కూడా నా సలహా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది గుర్తించి ఈ పారాక్విట్ అనేది దాన్ని బ్యాన్ చేస్తే చాలామంది బతికిచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. ఆ పారాక్విట్ అనేది చాలా వరస్ట్ పాయిజన్. నా విన్నపం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకు కూడా వీలైతే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా దీన్ని బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేనే కదా, చాలామంది డాక్టర్లు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇంకా మూడోది ఎలకల మందు. చాలామంది ఈ ఎలకల మందు ర్యాటాల్ పేస్ట్ అని లేకపోతే చిన్న చిన్న బిళ్ళలు లాంటివి మింగుతూ ఉంటారన్నమాట. ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన పాయిజన్ అనమాట. ముఖ్యంగా దీని ప్రభావం లివర్ మీద పడుతుంది, గుండె మీద పడుతుంది, లేకపోతే బ్రెయిన్ మీద పడతాయి. ఫిట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. రక్తం పలచబడిపోతుంది అనమాట. లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పలచబడిపోయి రక్తస్రావం అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ఎలకల ముందు తీసుకున్న వాళ్ళలో ఎక్కువగా మనకి ఒక్కొక్కసారి లివర్ పూర్తిగా చెడిపోయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరం అయ్యే పరిస్థితి రావచ్చు. కొంతమందిలో అయితే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకు వీలైనంతగా ఈ ఎలకల ముందు జోలికి ఎవరు వెళ్లకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. డాక్టర్ గారు, వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. అందుకే అందరూ ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఎందుకంటే జబ్బు రాకుండా చేసుకోవడం మంచిది. వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడం కన్నా రాకుండా చేసుకుంటేనే అది మనందరికీ కూడా మంచిదన్నమాట. ఎందుకంటే ఒకసారి జబ్బు వచ్చిందంటే మనం వైద్యం చేస్తే కొంతవరకే దాన్ని తగ్గించగలం. ఇప్పుడు లివర్ చెడిపోయింది అనుకోండి, దాన్ని పూర్తిగా క్యూర్ చేయలేం. అలాగే కిడ్నీ కూడా చెడిపోతే పూర్తిగా క్యూర్ చేయలేం. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. చాలా మన జబ్బులు మనం ఏంటంటే ఈ షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. అంటే మనం తినే ఆహారం, మనిషి వ్యాయామం లేకపోవడం వల్ల జెంటికల్గా మనకి వచ్చే జబ్బులు అనమాట. ఈ షుగర్ అంటే మధుమేహం కానీ, హైపర్ టెన్షన్ అనేది, బీపీ కానీ, ముఖ్యంగా మనం వీటి బారిన పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజు కనీసం ఒక 50 నిమిషాలైనా నడక ఉండాలి. బ్రిస్క్ వాకింగ్ అంటే వారంలో కనీసం 150 నిమిషాలైనా నడవలసి ఉంటుంది. చాలామందికి అపోహ ఉంటుంది, నేను ఇంట్లో పని చేస్తున్నానుగా అది సరిపోతుంది. ఆడవాళ్ళు చాలామంది మేము ఇంట్లో పని చేస్తున్నాం కదా ఇది సరిపోతుంది. మగవాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాగా అది ఏమాత్రం సరిపోదు. అది కాకుండా సపరేట్గా ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి కనీసం ఒక 50 నిమిషాలైనా వాకింగ్ అనేది చేయాలి. రెండోది డైట్, మంచి ఆహారం తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం మంచిది. జంక్ ఫుడ్స్ అంటే మనం బయట ఈ మధ్య చూస్తున్నాము, పిజ్జాలని, బర్గర్లని, పేస్ట్రీలని, కూల్ డ్రింక్స్ అని ఇటువంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనిషి ఊబకాయం బారిన పడే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే ఊబకాయం, ఒబిసిటీ అనేది వచ్చిందో ఆటోమేటిక్గా షుగర్, బీపీ అన్నీ వస్తాయి. ఒకవేళ షుగర్ వస్తే ఆటోమేటిక్గా కొంతకాలానికి గుండె సమస్య లేదా పక్షవాతం, కిడ్నీ సమస్య అటువంటివి వచ్చే ఆస్కారాలు ఉంటాయన్నమాట. అందుకే ఆహారం ఎప్పుడు మితంగానే తీసుకోవాలి. మనం ఎప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడైనా ఆయుర్వేదంలో ఒక సేయింగ్ ఉంటుంది అనమాట. అంటే ఎవరు ఎక్కువ కాలం బతుకుతారు అంటే ఎవడైతే ఆహారం తీసుకుని మళ్ళీ తనకు ఆకలేసినప్పుడే రెండోసారి ఆహారం తీసుకున్నవాడికి మనకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. అంతేగాని ప్రతి గంటకి ఏదో ఒకటి తిని కూర్చునే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక జబ్బున పడే ఆస్కారాలు ఉంటాయన్నమాట. అందుకే ఎప్పుడైనా మితంగా ఆహారం తీసుకోవాలా, క్రమ పద్ధతిలో వ్యాయామం చేస్తూ ఉండాలా, అండ్ సరిపోయినంత నిద్ర ఉండాలి, కనీసం 7 నుండి 8 గంటలు. అండ్ 4 ఎటువంటి స్ట్రెస్, వరి అయి లేకుండా ఉండాలి. రోజు కుదిరితే ఒక 20 నిమిషాలైనా మనం మెడిటేషన్ అంటారు, అది కూడా చేసుకుంటే మన మానసిక ప్రశాంతతకు కూడా చాలా ఉపయోగపడుతుంది.